నమస్తే. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమం ఉధృతమవుతా ఉన్నది. ఒక పక్కన చాలామంది ఇప్పటికే మార్వాడీల యొక్క వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. మార్వాడీలు బిజినెస్ చేస్తూ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వాసులని వాళ్ళని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక పక్కన హింసించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మార్వాడి షాపులలో మార్వాడి రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు తప్పించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించకపోగా మిగతా దాడులు చేస్తూ ఉన్నారు అంటూ ఒక పక్కన చాలామంది వాళ్ళ గొంతెత్తి వినిపిస్తూ ఉన్నటువంటి స్వరం. ముఖ్యంగా వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మార్వాడీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కరాఖండిగా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. సో ఇదే అంశం పైన మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనితా ముదిరాజు గారు ఉన్నారు, ఓయూ స్టూడెంట్. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె మార్వాడీలు ఇక్కడ ఉండాలని చెప్పేసి కోరుకుంటుందా, లేకపోతే మార్వాడీలు వెళ్ళిపోమని చెప్పేసి అంటుందా అనేటువంటి అంశాన్ని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. సో ఏంటి, ఒక పక్కన మార్వాడి ఉద్యమం ఉధృతమవుతా ఉంది. మార్వాడీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ పెద్ద ఎత్తున కూడా చాలామంది అంటున్నటువంటి మాట. సో దానికి మీరు ఏకీభవిస్తూ ఉన్నారా? ఏం చెప్పదలుచుకోండి ఈ విషయంలో? మార్వాడీస్ గోబ్యాక్ అనే దానికి మేము పూర్తిగా విరుద్ధం. ఈ తెలంగాణ, ఈ హైదరాబాద్ ప్రాంతము ఒక విభిన్న సంస్కృతులకు నిలయము. సో మార్వాడీస్ గోబ్యాక్ అనే దానికి కాకుండా మార్వాడీస్ వెల్కమ్ టు హైదరాబాద్ అనేదాన్ని మేము నినాదం ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఏం చెప్తాం అంటే ఆర్టికల్ 19 ప్రకారమే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుడు ఒక్క రాష్ట్రం కాకుండా ఏ రాష్ట్రంలో తనకి ఇష్టం వచ్చిన రాష్ట్రంలో, ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో కూడా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అని రాజ్యాంగంలోనే ఉంది. ఈ సోకాల్డ్ వర్గం చెప్తుంది మార్వాడీస్ గోబ్యాక్ అని. వీళ్ళకి ఎక్కడిది రైటు? వీళ్ళకి ఎక్కడదని నేను అడుగుతున్నా. ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వ్యాపారం చేయవచ్చు, ఎవరైనా బతకొచ్చు. రాజ్యాంగమే చెప్తుంది. వీళ్ళు ఎవరండి చెప్పడానికి? చెప్పండి. బతికే రైట్ లేదా? మన భారతీయులే రాష్ట్రాలు కాకుండా దేశాలు దాటి బతుకుతారు, అక్కడ పోయి బతుకుతారు. వాళ్ళని కూడా ఎలగొడితే ఎక్కడిది పరిస్థితి? ఎక్కడిది చెప్పండి? మీరే చెప్పండి. బతుకుతారు లేదా? అక్కడికి వెళ్ళి మనీ వస్తలేదా? మన వాళ్ళకి పంపిస్తలేరా? మనం బతుకుతలేమా? మనం ఒక హైదరాబాద్ అంటే విభిన్న సంస్కృతులకు నిలయం అండి. హైదరాబాద్లో ఎవరైనా బతకొచ్చు. అదండి నేను చెప్పదలుచుకున్నాను. బతకడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఒక పక్కన వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడికి కూడా ఇబ్బంది లేదు. సో మనకు సంబంధించిన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది కూడా మీరన్నట్టు కూడా చాలా రాష్ట్రాల్లో జీవన ఉపాధి పొందుతూ ఉన్నారు. సో అక్కడ బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది, కాదనట్లేము. కానీ ఇటువంటి దాడులు మొన్న జరిగినటువంటి హైదరాబాద్లోనే జరిగినటువంటి ఒక దళితుని పట్ల జరిగినటువంటి ఈ దాడి సరైనటువంటి విధానం కాదు కదా. సో దాని గురించి అడిగితే మీరేం సంబంధం? దాన్ని కూడా దాడులు చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారా మీరు? ఒక్క నిమిషం. దళితుని పైన దాడి జరిగింది, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవడైతే మన మార్వాడీలు అయినా సరే, మార్వాడి కాదు, ఈవెన్ ఒక రెడ్ అయినా సరే, ఒక ముదిరాజ్ అయినా సరే, ఎవడైనా సరే ఒక వ్యక్తి మీద దాడి చేస్తే వాని లీగల్గా శిక్షించే రైటు రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని లీగల్గా పోవాలి, వాడిని శిక్షించాలి. మేము దీనికి 100% వాడిని శిక్షించాలని. కానీ వాళ్ళ మొత్తం ఒక వర్గానే ఇక్కడికి వెళ్ళి ఎలగొట్టా అంటే మేము ఊరుకోమండి. వాళ్ళు బతుకుతెరుగు కోసం వచ్చారు, బతుకుతారు. రేపు ₹1 లేదంటే మంది ఎవడు పైసలు ఇవ్వాలంటే అప్పు ఇయ్యరు, వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా మీరు షాప్కి పోయారా? ₹1 ఎక్స్ట్రా వచ్చినా కానీ అమ్మ నీ రూపాయి వచ్చిందని ఇట్లా ఇస్తారు. వాళ్ళు ఒక నీతి నిజాయితీగా బతుకుతుంటే వాళ్ళని ఎలగొడుతుంటే ఎందుకు ఎలగొడతారండి? బతుకొద్దా? వాళ్ళు బతుకుతారు, బరాబరి బతుకుతాడు. ఎవడండి ఈ సోకాల్ వర్గం? ఎవడు ఇక్కడ ముందుకి రప్పియండి, చూద్దాం, మాట్లాడదాం, చూద్దాం, రామండి. వ్యాపారం చేసి బతుకొచ్చు. అది శిక్ష ఎవడైతే మన కొట్టిండో వాళ్ళందరినీ జైల్లో పెట్టండి. కానీ అందరినీ ఎలగొడుతుంటే ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళు పోవద్దు ఇడికెళ్ళి, వాళ్ళు ఇక్కడనే వ్యాపారం చేసుకోవాలి. ఒక పక్కన చాలా వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కృతులని, వాళ్ళకి సంబంధించినటువంటి భాషను సైతం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులపైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొన్న ఒక ఆడియో కూడా సంబంధించినటువంటి వాళ్ళు మీరు హిందీ మాట్లాడాలి అంటూ ఒక వ్యక్తికి, షాము అనేటువంటి వ్యక్తికి వార్నింగ్ ఇచ్చినటువంటి అటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మీరు హిందీ మాట్లాడాలి అంటూ. సో ఎందుకు మాట్లాడాలి? తెలంగాణ ప్రాంతంలో అంత డామినేషను, ఒకవేళ బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళకు అంత డామినేషన్ ఎందుకు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. దీని ఎట్లా చూస్తాం? ఆయన హిందీనే మాట్లాడమని అనలేదు. ఆయనకు కొద్దిగా కంఫర్ట్ ఉంది, హిందీలో మాట్లాడమని అన్నాడు. ఆడు శ్యామ్గాడు ఎవడండి, అదేంది కుక్కతో ఓసి ఎట్లా మొలుగుతారో అట్లా రోడ్ల మీదకి వచ్చి పిచ్చి పిచ్చి కూతలు కూర్చుండు ఆ శ్యామ్గాడు. అరే శ్యామ్గా, నువ్వు గుర్తుపెట్టుకోరా, నీ తోలు వచ్చి దండం మీద ఆరేస్తాం, చెప్పులు కూడా గుర్తిపిస్తాం. మాదిగ జాతితోని, మాదిగ జాతిని మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. ప్రజల మధ్యలో చిచ్చులు పెడుతున్నావురా నువ్వు. ఇంకా దళితులు ఏడురా? ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని ఉంది. చదువుకుంటలేవారా నువ్వు? గాడిదలుగా వస్తున్నావా లేకపోతే కుక్కలంగా వస్తున్నావురా? ఒక మాదిగ జాతి నిన్ను ఆడవాళ్ళని గౌరవించమని చెప్పలేదారా? మాధవలత అనే ఆమె హిందూ సంస్కృతిని కాపాడుతుంది, ఆ మూత్పాలు ఇరగొడతాడంట వీడు. అరే నువ్వు ఏడున్నావు చెప్పు బిడ్డ. నిన్ను
చెప్పు తీసుకొని కొడతాము. హిందూ సంస్కృతి జోలికి వచ్చిన అమ్మాయిల జోలికి వచ్చిన నీకు మాదిగా జాతి నేర్పియలేదా? ఆడోళ్ళని రెస్పెక్ట్ ఇవ్వమని నువ్వు ఎవరిరా మాట్లాడనికే? దా చూసుకుందాం. సో ఆమె కూడా ఆ షామును ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి ఆ పరిస్థితి కూడా కనబడతా ఉంది. సో ఎందుకు వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం ఎందుకు? ఆయన్నే ఉద్దేశించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది? సో మార్వాడి అన్నప్పుడు ఆమెకు అంతగా కోపం వచ్చినప్పుడు సో షామ్‌కు సంబంధించినటువంటి విషయంలో కూడా అవతల వ్యక్తి వల్గర్ లాంగ్వేజ్‌లో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. సో ఎందుకు షామ్‌ని తిట్టాల్సినటువంటి పరిస్థితి మాధవలతను ఎందుకు వెనకేసుకొస్తా ఉన్నటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు? వీడు ఒక దళితుని కొట్టిండని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుండంటే ఇప్పుడు నేనే ఉన్నా మాదిగ జాతిని నేను అభిమానిస్తాను. నేను ఒక ఫ్యాన్ అండి వాళ్ళకి. వీడు కొట్టిండంటే అకార్డింగ్ జైలు కోదము రాజ్యాంగం ప్రకారము మనకి లీగల్గా సోర్స్ ఉంది, అట్లా పోవాలి. కానీ వీడు వాళ్ళని నిలగొట్టి వాళ్ళ మీద వీనికేం కక్ష అండి? వాళ్ళ లేని వాళ్ళకు అప్పు కావాలంటే అప్పు ఇస్తారు, వాళ్ళు బతుకు తెరువు చూపిస్తారు. వాళ్ళు ఎక్కడైనా చూసినా మీరు మార్వాడీస్ దాడి చేయంగా? ఏదైనా మార్వాడీస్ వల్ల మేము ఇల్లులు కోల్పోయినాము, అది కొనిపోయినామని ఏమైనా చూసిరా మీరు? వాళ్ళు నీతి నిజాయితీగా వ్యాపారం చేసుకుంటే ఈయనకేనా వస్తుందని మేము అది అడుగుతున్నాము. ఆమె బరాబరి మాట్లాడుతుంది. వీడు ఎట్లా పడితే అట్లా ఈయనకి నోరుందని, వీడు చదువుకున్న జ్ఞానం లేదా? వీనికి మాట్లాడే తరిక తెలియదా? ఇప్పుడు ఐటీ కంపెనీలు వేరే దేశాలకు వెళ్ళి వస్తున్నాయి, ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాయి. వాటిని ఎలా వెళ్ళిపోవని చూద్దాం. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారండి. మనం ఆ ఎంప్లాయ్మెంట్ తీసుకొని మన వాళ్ళు ఐటీ కంపెనీలలో జాబ్ చేస్తారు, బతుకుతారు. అందరిని వెళ్ళిపో అంటే మనకు బతుకు దగ్గరికి ఏడికెళ్ళి వస్తుంది చెప్పండి? అంటే మీరు మార్వాడీలకు సంబంధించినటువంటి వ్యవహారాలను, మార్వాడీలకు సంబంధించినటువంటి బిజినెస్ అంతా కూడా మీరు వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు. మార్వాడి వాళ్ళు ఏం బిజినెస్? మీరు ఇందాక అన్నారు అంటే వాళ్ళు ఎవరిపైన కూడా దాడి చేయలేదు, వాళ్ళు అప్పు ఇస్తా ఉన్నారు అంటూ. అంటే అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరా? తెలంగాణ వాళ్ళు ఒకవేళ కనుక తెలంగాణ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా సహాయం చేస్తారు కదా, ఎందుకు మార్వాడీలే చేస్తారని చెప్పేసి ఎందుకు అనుకోవచ్చు? మార్వాడి లేదు మన ప్రజలే ఈ మార్వాడి వ్యవస్థనే లేకపోయిన ఉంటే మన ప్రజలే అప్పులు లేక చచ్చిపోయేటోళ్ళు. కొందరు ఇట్లా ఉన్నారు కదా, కొన్ని సామాజిక వర్గాలు, అగ్ర సామాజిక వర్గాలు, వాళ్ళు కొందరు దళితులకు ఇట్లా అప్పు ఇచ్చి వాళ్ళ ఆస్తులు వాళ్ళ భూములు కూడా లాకపోయారు, వాళ్ళ ఇల్లులు కూడా లాకపోయారు, వాళ్ళ ధాన్యాలు కూడా లాకపోయారు. అట్లా ఉన్నాయి పరిస్థితులు. వీళ్ళు చాలా ఎంత అంటే లిటరల్గా చెప్పాలంటే వీళ్ళు ₹1 కూడా తీసుకోరు. అట్లా వాళ్ళ వ్యాపారం చేస్తారు. అట్లా వాళ్ళు దాడి దోపిడీ చేయరండి. చెప్పదలుచుకుంది ఏంటి అంటే మార్వాడీలతోటే తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ బతుకుతున్నారని చెప్పేసి అంటా ఉన్నారా? ఒక్క నిమిషం. మార్వాడీలో గుజరాత్కి వెళ్ళొచ్చి ఇక్కడ బతుకుతురండి. మీరు చూసలేరా అండి? రాజకీయ నాయకులు ఒక నియోజకవర్గం, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం నుండి, ఆ సొంత నియోజకవర్గం నుండి కాకుండా వేరే నియోజకవర్గాల నుండి పోటీ చేస్తుండు. ఒక ఎంపీ తన సొంత రాష్ట్రం కాకుండా వేరే ఎంపీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తుండు. ఇప్పుడు రాహుల్ గాంధీ చూసుకోవచ్చు, రాహుల్ గాంధీ వయనాడు కేరళ నుండి పోటీ చేసే ప్రియాంక గాంధీ చూసుకోవచ్చు, రాయ్బరేలీ. ఇట్లా రాజకీయ నాయకులే వాళ్ళ బతుకుదేరు కోసం అక్కడక్కడ రాజకీయ పార్టీలో వెళ్ళి పోటీలు చేస్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ గా పార్టీ మార్చుకొని రాజకీయాలు చేయాలని చూస్తుంది. ఒక కామన్ వ్యక్తి మార్వాడీస్ అంటే పెద్ద రిచ్ ఏమి ఉండరు. వాళ్ళు కూడా మామూలుగా మన లెక్క వ్యాపారం చేసుకొని కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు వీడికి బతుకుదేరి కోసం వచ్చిరు. వాళ్ళని నిలబడతారా అండి? మన హైదరాబాద్ అంటేనే ఉమ్మడి సంస్కృతులకు ఒక నిలయము. ఇది ఉమ్మడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కడు అమెరికాకి వెళ్ళి వచ్చినా కానీ, ముంబైకి వెళ్ళి వచ్చినా కానీ హైదరాబాద్ని లైక్ చేస్తాడు. హైదరాబాద్ ఒక తల్లి లాంటిది, అందరికి ఆశ్రయం ఇస్తుంది, బతుకు తెరువు చూపిస్తుందండి. అంతేగాని అరే శ్యామ్గా నువ్వు మాత్రం గుర్తుపెట్టుకోరా, నువ్వు దళితులని రెచ్చగొట్టకు. దళితులని ఇక్కడ ఎవ్వడు చిన్న చూపు చూస్తలేరు. దళితులు కూడా అందరితో ఈక్వల్. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు కూడా అందరిలో జరుగుతున్నాయి అన్నమాట. సో ఒక పక్కన ఇంత జరుగుతున్నప్పుడు కూడా బీజేపీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. సో ముఖ్యంగా బండి సంజయ్ గారు సైతం కూడా మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమం సరైంది కాదు, సో ఉన్నటువంటి రోహింగ్యాలు గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఆయన మాట్లాడిండు. దాని తర్వాత మాధవీలత మాట్లాడింది, ఇంకా సో కాల్డ్ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు సైతం కూడా మాట్లాడడం జరిగింది. కానీ దీంట్లో ఇప్పటివరకు ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడలేదు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడలేదు. సో ఏంటి ఏమై ఉంటుంది అన్నటువంటి ఆలోచన మీకుంది? అవును, ఇప్పుడు ఈ చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే మా దళితుల మీద దాడి జరిగింది అని పెద్ద రోడ్ల మీదకి వచ్చి ఒలుతున్నారు కదా. ఆ రోహింగ్యాలు మన దేశంలో ఉన్నటువంటి సంపదను దోల్చుకెళ్తుర్రా బాబు. మరి దాని మీద మీరు మాట్లాడారు ఎందుకు? మొన్న పాకిస్తాన్ ఎవడో పేకు ఆధారాలు సృష్టించుకొని వాడు జాబు ఇక్కడ ఐటీ కంపెనీలో జాబ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమె చిత్రహింసలు పెట్టిండంట. ఆ మీడియా ముందుకు వచ్చి లపలప మొత్తుకుంటుంది. దాని మీద ఎందుకు నోరు చేయర్రా మీరు? అమ్మాయి ఏడుస్తుంది రా,
ఒక దళిత జాతి వ్యక్తి అయి ఉండి అమ్మాయికి అన్యాయం జరిగితే ప్రశ్నించలేవారా అవులాగా అంతగానం ఏడుస్తున్నారు. అంత రోహింగ్యాలు వచ్చి మన దేశాన్ని కొల్లగొడుతురు. ఎంతలో మంది పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇంకా లూటి చేయాలని చూస్తున్నారు. ఏం చేస్తుర్రా మీరు? చిన్న చిన్న గొడవలకు వచ్చి మీరు ఒక సామాజిక వర్గాన్ని తెలంగాణ నుండి బహిష్కరిస్తామంటే ఏంద్రా కరెక్టా ఇది? ఎందుకు వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు సో ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. నిజంగా కూడా వాళ్ళు అడిగేటువంటి దాంట్లో న్యాయం ఉంది కదా అన్నటువంటి సమర్థించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో చాలా మంది ఆ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మరో పక్కన చాలా మంది కామెంట్లు కూడా ఇదే రీతిగా అంటే నిజంగా కూడా మా బతుకంతా ఆగమైపోయింది, రోడ్ల మీద పడ్డది, మమ్మల్ని ఈ యొక్క వచ్చినటువంటి మార్వాడిలో షాపుల వల్ల మార్వాడిలు చేసేటువంటి వ్యవహారాల వల్లనే మా రోడ్ల మీద పడ్డాయి, మా షాపులు కూడా నడవట్లేదు అన్నటువంటి భావన వ్యక్తపరుస్తున్నటువంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అట్లానే ఏది ఉండదు. ఇది కొన్ని ప్రభుత్వాలు వాళ్ళ పైన చూపిస్తుంది అనమాట, కక్ష చూపిస్తుంది అనమాట. ఒక చిచ్చు రేపితే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడవచ్చు, దాని ప్రకారం ఒక చిచ్చు రేపే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజల మధ్య చిచ్చు లేపి వాళ్ళ పార్టీని రేపు అధికారంలోకి తేవాలని చూస్తారు. గంతేగాని తెలంగాణ ప్రజలందరూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ వాళ్ళు రాజకీయ నాయకులు మాటలు నమ్మి మీరు పెద్ద అది కాకండి. మనకు మార్వాడి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకు ముందే చెప్తారు వాళ్ళు, ఇంత బాకి ఇచ్చినా కానీ ఇట్లుంటుంది, ఇంత నెలలోపు మీరు కట్టాలి, లేకపోతే ఇట్లుంటుందని. కానీ మీరు రాజకీయ నాయకుల మాట నమ్మి ఆగం కాకని నేను చెప్తున్నాను అంతే. రాజకీయాలు చేస్తురండి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎవరైనా. ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తులే వ్యతిరేకిస్తూ ఉన్నారు దీన్నంతా కూడా. సో మీరేమో పొలిటికల్ సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందన్నటువంటి ఆ విషయాన్ని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినటువంటి శ్యామ్ సైతం కూడా ఏ పార్టీతోటి పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి లేదు కదా. సో ఆయన న్యూట్రల్గా ఉండే ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని ఏ విధంగా వ్యతిరేకిస్తారు మీరు? వాడు ఏ పార్టీకి చెందినవాడు అంటే వాడు జస్ట్ ట్యాగ్ వేసుకోలేదేమో కానీ ఇంటర్నల్గా వాడిని నడిపించేటోళ్ళు నడిపిస్తూనే ఉంటారు. ఇంటర్నల్గా మనం చూస్తున్నామా? ఇంటర్నల్గా వాడిని నడిపించకపోతే వానికి అంతగానో ధైర్యం ఎక్కడిది? వాడు దళితులు అని ఇంకా ఇంత చదువుకుంటుండే దళితులే వాడు అందరూ ఈక్వల్. వాడు అట్లా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారండి? వాడిని ఒక రాజకీయ పార్టీ నడిపిస్తుంది, గంతకు తప్పించి నేడలేదు. ఒక్క దాడి జరిగింది, దాన్ని లీగల్గా పోయి జైల్లో పెట్టిపోయండి వాళ్ళని కొట్టిన వాళ్ళని, అంతేగాని ఇంకా దీన్ని ఎక్కడ పక్కదారి పట్టియొద్దని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం అనిత గారు అయితే చెప్తున్నటువంటి అంశం ఖచ్చితంగా మార్వాడీలు ఏదైతే బతుకు తెరువు కోసం వచ్చిందో వాళ్ళు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గో బ్యాక్ కాదు, వాళ్ళని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, వెల్కమ్ చెప్తూ ఉన్నటువంటి భావనతో పాటు ఈరోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులంతా కూడా కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ ఇక్కడ నుంచి మార్వాడీల పైన ఒక యుద్ధం చేసేటువంటి పార్టీలకు వాళ్ళు జోకేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పార్టీలు ఆడిస్తున్నటువంటి డ్రామాలు వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారన్నటువంటి అభిప్రాయాన్ని అనిత ముదిరాజు గారు అయితే చెప్తా ఉన్నారు. ఆమె ఓయూ స్టూడెంట్, సో చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తే. సో ముఖ్యంగా ఈ జరుగుతున్నటువంటి ఈ దాడిని ఏదైతే దళితుల పైన జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో ఈ దాడి చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు ఖచ్చితంగా కూడా తీసుకోవాల్సిందే. కానీ ఈ దాడిని బూచిగా చూపెట్టి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించాలన్నటువంటి ప్రయత్నం ఇది సరైనటువంటి విధానం కాదన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.